ఇక్కడ ప్రజల దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు, ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు, ఇక్కడ గవర్నమెంట్కి పైసలు రాకుండా చేస్తున్నావు. మరి ఇన్ని రకాలుగా మాకు అన్ని రకాలుగా నష్టం చేసి ఆ దోసుకున్న దానికి ఎంత కొంత మీ బీజేపీలకు ఇస్తే అంటే దోసుకునే వాళ్ళు అందరూ ఏకమయ్యారు. పక్క పార్టీలు ఉంటే దోసుకుంటే వాడు నేరస్తుడు, బీజేపీలో జాయిన్ అయితే వాడు మంచోడు, వాడు నీతిమంతుడు. ఇదేమి స్టాండర్డ్? వీటి గురించి మాట్లాడొద్దు. ఇది మాట్లాడితే నేను హిందూ ద్రోహిని. ఇవన్నీ కవర్ చేయాలంటే జై శ్రీరామ్ అనాలి. దొంగ ముండ కొడుకులు. అదే నీకు సిబిఐ ఈడీ అని ఐటీ దాడులు చేపిస్తా అని చెప్పి 600 కోట్లు వసూలు చేసిండు గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర బండి సంజయ్ గారు, ఆ నత్తి పాడుకో. సో మార్వాడి వ్యాపారస్తుల వ్యతిరేకంగా లోకల్ వ్యాపారస్తులు చేస్తున్న పోరాటం ఉధృతం అవుతోంది. నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతుకుతామని. అంతే కదా బ్రదర్, కామన్ సెన్స్. బతుకు తెరువు కోసం వచ్చి మా లోపల ఒకటి ఉండి మా కల్చర్కి దెబ్బ కొట్టకపోతే ఓకే, ఏదో పోని బిచ్చం వేస్తాం అనుకుంటాం. కానీ మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు కూరుకుంటాం? మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే నోవే. నువ్వు చేస్తావా అట్లా? నువ్వు ఏనిస్తావా? మమ్మల్ని గుజరాత్కు రాజస్థాన్ కోసం మమ్మల్ని బతకనిస్తావా? మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతాడు ఊరుకో. తాము ఎలా బతకాలంటూ వారు వాపోతున్నారు. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అంటూ నిరసన. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ దీనికి పేరు పెట్టేది ఏంది? వాళ్ళు చెత్తముండ కొడుకులు ముండలు హిందుత్వం అనే పేరు పెడుతున్నారు, లేకపోతే భారతీయ అంటున్నారు. మనందరం ఒకటే అంటున్నారు. ఒకటే ఇన్ని రాష్ట్రాలు ఎందుకు? మళ్ళీ ఒకటే ఇన్ని రాష్ట్రాలు ఎందుకు? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు? ఏం మాట్లాడతారో ఏమో. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లో లోకల్ వ్యాపారస్తులందరూ కలిసి ఈ నెల 18న స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. కాగా ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర అని బండి సంజయ్ హైదరాబాద్ లో ఆరోపించారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ కి ఇప్పుడు ఆ వ్యాపారస్తులు గంతమంది కాంగ్రెస్ చెప్తుంటారా? అంటే చెప్పితే కూడా అతకాలే కదా. బీఆర్ఎస్ అంట, కాంగ్రెస్ అంట, లెఫ్టిస్ట్ అంట, కమ్యూనిస్ట్, అందరిగా మిగతా అన్ని పార్టీలలో మీకు శత్రువులా? అంటే మాట్లాడేదానికి అంటే అందుకే అంటున్నా, ఈ బండి సంజయ్ గారికి తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదంటే వాని బ్రెయిన్ లో ఈ బీజేపీ వాళ్ళకి పెండ ఉచ్చ ఉంది. ఆవు పెండ ఉచ్చని పారవోసుకుంటది. ఇప్పుడు పాలు పారవోసుకోదు, రక్తం పారవోసుకోదు. మీరు గమనించండి. ఎందుకంటే పారవోసుకుంటే చచ్చిపోతుంది. అపెండిక్స్ వాళ్ళితే జపం తీసుకోరు, హాస్పిటల్కి చచ్చిపోతారు అంటారు. అపెండిక్స్ వాళ్ళు అంటే ఏంది? వాని అపెండిక్స్ లో, ఆ పెద్ద పేగులలో ఉన్నటువంటి మలినం పోయి రక్తంలో కలుస్తుంది. 3 రోజులు ఆహారం కుళ్ళిపోతే అలా బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి చేరుతాయి. అది వద్దు అని ఆ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా బాడీ సాలిడ్ ఫుడ్ ని ఫిల్టర్ చేసి మలినంగా పంపిస్తుంది. లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఉంటే అది కిడ్నీలు ఫిల్టర్ చేసి ఉచ్చలెక్క బయటకు పంపిస్తుంది. అది లోపల ఉంటే అది ఆరోగ్యానికి నాశనం అవుతుంది. కాబట్టి అది ఆవైనా, మనిషి అయినా, పులి అయినా, సింహం అయినా, మేక అయినా, ఏదైనా ఒకటే. అన్నిట్లో ఉండేది గదే మాంసము, గదే తోలు, గదే కొవ్వు, గదే అన్ని సేమ్. అదే దానికి గుండె ఉంటుంది, మనకి గుండె ఉంటుంది. అవి సెక్స్ చేసుకుంటాయి, మనం సెక్స్ చేసుకుంటాం. వాటికి నొప్పి అవుతుంది, మనకి నొప్పి అవుతుంది. ఎవ్రీథింగ్ సేమ్. ఒకటి ఏంటంటే దాని బ్రెయిన్ చిన్నగా ఉంది, మన బ్రెయిన్ కొంచెం పెద్దగా ఉంది. కాబట్టి మన ఆలోచన విధానం కొంచెం బియాండ్ ఉన్నది. గంటకు మించి మిగతా ఏ సిస్టమ్ కూడా జంతువుకి మనిషికి ఏం తేడాలే. డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇంకో సిస్టమ్, ఎనీ సిస్టమ్ ఇస్ సేమ్. అన్ని వ్యవస్థలు సేమ్. కాబట్టి ఆవు పారవోసే విసర్జక పదార్థాన్ని అలా బ్యాక్టీరియల్ వైరస్లు ఉంటాయి. మనిషి పెండ అయినా, ఆవు పెండ అయినా అది ఎరువుగా పనికి వస్తుంది. ఎందుకంటే అలా నైట్రోజన్ అట్లాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి చెట్లకి మంచి లక్షణం ఏంటంటే దానికి అవసరం ఉన్నదే తీసుకుంటుంది, అవసరం లేనిది తీసుకోదు. అది దాని వేర్లకు ఉన్న మంచి ప్రకృతి ధర్మం కాబట్టి. సో అది దానికి ఆ పెండ లోపల కూడా యూజ్ఫుల్ ఏదైనా ఉంటే ఆ నైట్రోజన్ మనిషికి అవసరం లేని ఆ చెట్టుకి బలం ఇచ్చేటువంటి ఆ నైట్రోజన్ అట్లాంటివి ఏమన్నా ఫాస్ఫరస్ ఇంకోటో గవి తీసుకొని అది చెట్టు పెరుగుతుంది. అంటే చెట్లకు ఎరువుగా పనికి వస్తుంది ఆ పెండ తప్ప దేనికి పనికిరాదు. దాన్ని తాగు, దాన్ని పూసుకో. ఉంటాయి ఆ కిడ్నీలు? ఉంటుందా వ్యవస్థలు? అంటే ఏం చెప్తున్నా, వీడెందుకు చెప్తుండు అట్లా? వాడు అమ్ముకోవాలి. ఆ ఊరి పేరు మీద ఏదైనా అమ్ముకోవాలి. పాలు అమ్ముకోవాలి, పెరుగు అమ్ముకోవాలి, నెయ్యి అమ్ముకోవాలి, ఉచ్చ అమ్ముకోవాలి, పెండ అమ్ముకోవాలి, ఇంకోటి అమ్ముకోవాలి, పిడికలు చేసి అమ్ముకోవాలి, ఎట్లన్నా అమ్ముకోవాలి. అంటే పైసలు సంపాదించాలి కష్టపడకుండా. సింపుల్. కానీ అంటే వాని స్వార్థం కోసం మన ఆరోగ్యాన్ని సంకనాకిస్తా అంటున్నాడు.
సంకనాకించుకుందామా? సో కాబట్టి వాడు తాగడు, ఒకవేళ తాగిండు అనుకుందాం మనకు చూపెట్టడానికి. సో ఆ బ్రెయిన్ లో పెండ ఉచ్చ నింపుకున్నాడు, అంతకంటే వాడి బ్రెయిన్ లో మన లెక్క ఆలోచించడానికి బ్రెయిన్ లేదు కాబట్టి ఆ పెండ ఉచ్చ తాగేటోడు ఏం చెప్తున్నాడు? విసర్జక పదార్థాన్ని పారవచ్చేదాన్ని పూసుకో రాసుకో అనేటోడు మనకేం చెప్తాడు? వాడి బ్రెయిన్ లో యూస్ఫుల్ బ్రెయిన్ ఉంటే చెప్తాడు, బ్రెయిన్ లేనోడు ఏం చెప్తాడు? అది బండి సంజయ్ గాని బతుకు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధ భక్తుల బతుకు. దోపిడిగాలు వాడు దోసుకున్న దానికి వీడి చిల్లర ఇస్తారు కాబట్టి ముండ కొడుకులకి, వీడికి బద్దకస్తులు పనిచేయడానికి శాత కాదు కాబట్టి ఆయనకి పాట పాడతారు ఈ పాడుకోరు. అరే జంబికా తీస్తారా, వాడిని పొడుగు పోరా, పొడిచినాక మళ్ళా నేను జైలుకి పోతే నేను తీసుకొస్తలేరా అంటాడు. నువ్వు తినడానికి కావాలంటే నేను తిండి పెడతా, బీరు ఓపిస్తా అంటాడు. ఈ ముండలకి పని చేయడానికి ఒళ్ళు అనుగాయి కాబట్టి ముల్లా గిల్లా అని అందరితో తిరుగుకుంటా, ఎవరితో కావాలంటే వాళ్ళతో వేయించుకుంటా ఇక వచ్చేసి కూర్చుండి పని చేయకుండా నీతులు చెప్తారు. దొంగ ముండ కొడుకులు. చూడు ఏమంటున్నాడు బాడుకో. గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు అరే అంటే మేము ఎవడరా గుజరాతీలు సనాతన ధర్మాన్ని కాపాడితే మేమేం విక్తున్నాం? గడి విక్తున్నాం. గుజరాతీలు వచ్చి కట్టినారా వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్ గుజరాత్ వాడు కట్టిండారా బండి సంజయ్? కొండగట్టు అంజన్న స్వామి గుడిని మార్వాడు వచ్చి కట్టిండారా బోసిడికే? ఆ ధర్మపురిలో నరసింహస్వామి గుడి కట్టిండా వాడు వచ్చి మార్వాడాడు గుజరాత్ వాడు బోసిడికే? యాదగిరిగుట్టను వాడు వచ్చి కట్టిండా గుజరాత్ వాడు మార్వాడాడు బోసిడికే? దేవాదాయ శాఖల ఆ పూజారులకు జీతాలు ఇస్తుంది, ధూపదీప నైవేద్యం కింద ఎవడరా? గుజరాత్ మార్వాడా బోసిడికే? ఇక్కడున్న బిడ్డలు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కాదు, గుళ్ళ వాళ్ళు గుండెలో వేస్తే కదరా మీకు పైసలు వస్తున్నాయి, ఆ పైసలనే కదా. దొంగ బాడుకో. అసలు ఇట్స్ నాట్ ఏ హిందుత్వ ఇష్యూ. ఈడ మతం ఎందుకు వచ్చింది? వై ద రిలీజియన్ కేమ్ హియర్? ఎవ్రీవేర్ యూ బ్రింగ్ రిలీజియన్. ఈడ కొట్టినోడైనా కొట్టించుకున్నాడైనా ఎవడు? ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, మళ్ళీ మతం ఎందుకు వచ్చింది ఈడ? దొంగ ముండ కొడుక. మతం పేరు మీద నీ అన్యాయాల్ని కవర్ చేస్తా అంటే మరి ఇంత మీకు పౌరుషం ఉంటే ఒక దళిత హిందువుని కొడుతుంటే దళితుని ఎందుకు నోరు తెరవాలే? ఎందుకు నొప్పి కాలే మీకు? అరే మనందరం ఒకటే కదా, ఈ గోడలు ఎందుకు అడుగుతలేరు? వీడు బ్రాహ్మణుడు, వీడు ఇంకోటి ఎందుకు అంటున్నారు? ఎన్నోసార్లు అడిగినాం కదరా. అరే బాపనోడు ఎందుకు పూజారైతారా లంబడి కొడక? షాలోడు, సాకలోడు, మంగలోడు, మాదిగోడు ఎందుకు కాడరా లంచ కొడక అంటే నీ మున్నూరు కాపని ఏమనరా? ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ ముస్లిం అయినా ఇమాం అయినప్పుడు, ఏ హిందూ అయినా ఎవడైనా ఎందుకు పూజారి కావద్దు? బాపన లంచ కొడక ఎందుకు అవుతాడు? మాకు అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తాడు? తెలుగు లేపురా బోసుడికే. లంజా కొడక. హిందుత్వం అని చెప్పి హిందుత్వం కాల్సుక తింటా 1000 సంవత్సరాల నుంచి మూతికి ముంత కడతా, ముడ్డికి చీపురు కడతా, షాలోడు మగ్గం నేయాలే, సాకలోడు అందరు దొడ్డికి పోయి ఉతకాలే, మంగళోడు నీ గడ్డం గీకాలే, నీ గోర్లు గీకాలే, నీ సంకలు గీకాలే, నీ కింద గీకాలే. లంజా కొడక. ఎవడరా చెప్పింది? బాపన్ లంజా కొడక గీకు బోసుడికే. వేదం వింటే సీసం పోస్తావు, వేదం చదివితే నాలుకలకు వస్తావురా బోసుడికే. చెప్పు, నువ్వు సంస్కృతంలో చెప్పేది అది తెలుగులో అర్థం చెప్పు బోసుడికే. లంచా కొడక. గుండు వాళ్ళకు కొడతారు. కరీంనగర్కి ఏం తెచ్చినావు? యాడికి పోయిందిరా? వాడు ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ కట్టి, ప్రతి ఊరికి బస్ వేసి, ప్రతి ఊరికి రోడేసి, ప్రతి ఊర్లో బుగ్గ కరెంటు పెట్టి వాడు చేసిండు. అదంతా చేయడానికి అప్పెంత అయింది? 56 లక్షల కోట్లయింది. 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు పరిపాలిస్తే ఒక్క లంచ కొడుకు వచ్చి 11 ఏళ్లలో 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక మన తాత ముత్తాతలు కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల దోస్తులకు ఇచ్చేసి, బనియాలకు ఇచ్చేసి అట్లా అవి ఒక 150 లక్షల కోట్లు దోసుకున్నాడు. భూమి లోపల దొరికే భూ ఖనిజాలు దోసుకున్నాడు. ఒక 1000 లక్షల కోట్లు దోసుకున్నాడు అప్పులు చేసి అన్ని రకాలుగా. ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటే అవి దోసుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసిన కరెన్సీ నోట్లు అది ఆర్బీఐకి వచ్చే లోపల మాయమైతాయి.
80,000 కోట్లు. ఒక రోడ్ వేయడానికి 80,000 కోట్లు అవుతారా బోసిడికే? గింత సంపద దోసుకొని మన హిందువులము, మన బంధువులము, ఏ హిందువు బాగుపడ్డరా? 20 లక్షల కోట్లు కరోనా కోసం ఏది రిలీజ్ చేసినాను. ఎవరికి ఇచ్చినవరా? మళ్ళా రెమెడీస్ వరకు 30,000 ఇస్తే చచ్చిపీకినాం. మా ట్యాక్స్ డబ్బులతోటి ఆ యొక్క ఫార్మసీ కంపెనీకి అది ఆర్డర్ ఇచ్చి వ్యాక్సిన్ మళ్ళీ మా దగ్గర 1,200 వసూలు చేసిండు. వసూలు చేస్తే చెన్నై కోర్టు మొట్టికాయలు వేసింది. లంబడి కొడక, అది మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు కదరా, 20 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తా అన్నావు కదరా, ఏవిరా అంటే అప్పుడు మేము ఫ్రీ అంటుండు. మరి కాంగ్రెస్ వాడు గడివికినాడు. వాడు పోలియో సుక్కలు వేసిండు, ఫ్రీగా చేయలేదా? మసీదు సుక్కలు వేస్తే ఫ్రీగా చేయలేదా? కలరాలు, అంటువ్యాధులు వాడు నిర్మూలించలేదా? ఎంతమంది ఇట్లా వంకర కాళ్ళతో నడిచిన నా చిన్నప్పుడు, బోధకాలతో ఎంతమంది నడిచిన? ప్లేగ్ వచ్చి ఊళ్ళు పోయేటి, గత్తర్ వచ్చి ఎన్ని పోయేటిరా లంజా కొడక. వాడు చెప్పుకున్నాడు నేను ప్రచారం చేసుకున్నాడు. దొంగ లంజా కొడక. ఇంకా 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని ఘనకార్యం చెప్తున్నాడు. దొంగ బాడుకో. తంతర్ పట్టుకొని